జీడిమెట్ల పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ గ్యాంగ్ను అరెస్ట్ చేశామన్నారు కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి. గత నెల 14న హెచ్ఎంటీ రోడ్లో వాకింగ్ చేస్తున్న ఇద్దరిపై 6 దుండగులు దాడి చేశారు. 7.5 గ్రాముల బంగారు గొలుసుతో పాటు ఒక మొబైల్ను చోరీ చేశారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 3 నిందితులు సాయి కిరణ్, నవీన్, అనిల్ను అరెస్ట్ చేశారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు పోలీసులు. నిందితుల నుంచి బంగారం గొలుసుతో పాటు మొబైల్, రింగ్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్ఎంటీ కాలనీ ప్రాంతంలో నైట్ 11:45కి రాగం రాకేష్ శర్మ మరియు అతని ఫ్రెండ్ హరీష్ రెడ్డి ఇద్దరు ఆ ప్రాంతంలో ఉన్న సమయంలో ఒక 6 వ్యక్తులు వచ్చేసి వీళ్ళు బెదిరించి మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైను, చేతికి ఉన్న వెండి ఉంగరము, ఒక ఫోను లాక్కొని పోవడం జరిగింది. అదే రోజు మనము రాబరీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా, అంటే లాస్ట్ 20 days అయింది ఇప్పటివరకు. 20 రోజులు కూడా మన క్రైమ్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ వాళ్ళ టీము అక్కడ సీసీ కెమెరాలు, ఎన్రూటు, తర్వాత టెక్నికల్ ఎవిడెన్సు, క్రిమినల్స్ యొక్క వాళ్ళ యొక్క మోడస్ ఆపరెండిని బట్టి వాళ్ళ యొక్క పాత నేరస్తుల యొక్క డేటాబేసు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని అందులో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేరు సాయి కిరణ్, నవీన్, గుగులోత్, అనిల్. వీళ్ళ 3 అదుపులో తీసుకొని విచారించినప్పుడు వాళ్ళ ఈ నేరాన్ని మేమే చేసినామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ చైన్ ఏదైతే ఇంటాక్ట్ ప్రాపర్టీ ఆ రోజు మెడల్ నుంచి పోయిందో 7.5 గ్రాములు, అదేవిధంగా ఒక సిల్వర్ రింగు, తర్వాత ఒక ఫోను, OnePlus ఫోను, వాళ్ళ నుంచి ఒక బైక్ కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ సుమారుగా 5 లక్షలు ఉంటుంది. ఇందులో వీళ్ళ మీద పాత నేరస్తులు అనిల్ మీద ఒక కేసు ఉంది. అది మహబూబాద్ టౌన్లో NDPS అంటే గాంజా కేసు. అదేవిధంగా నవీన్ మీద 3 కేసులు ఉన్నాయి. ఒకటి రాబరీ కేసు బేగంపేట పోలీస్ స్టేషను, డెకాటీ కేసు బేగంపేట, అదేవిధంగా ఆటోమొబైల్ థెఫ్ట్, బైక్ థెఫ్ట్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఉంది.